మన చుట్టూ ఎన్నో వింతలు కనిపిస్తాయి. ఇక జంతులోకం వేరే. దట్టమైన అడవుల్లోకి వెళ్తే మరో ప్రపంచం ఉన్నట్లుగా వింత వింత జీవరాశి ఉంటుంది. అందుకే పరిశోధనలు ఏళ్ల తరబడి పరిశోధనలు జరుపుతూ కొత్త కొత్త జీవజాతుల్ని వాటికున్న ప్రత్యేకతలను బయటపెడుతూ ఉంటే వాటిని చూసి మనుషులు ఆశ్చర్యపోతుంటారు. ఈ క్రమంలో 1887లో హెన్రిచ్ డోర్న్ అనే జర్మన్ శాస్త్రవేత్త తను కనుగొన్న ఒక బొద్దింక ఏకంగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఎందుకంటే ఆ బొద్దింక మామూలు బొద్దింక కాదు, కీటక ప్రపంచంలోనే ఒక వింత సృష్టి. మరి ఇంతకీ ఈ కాక్రోచ్ ప్రత్యేకత ఏంటి? కేవలం అమెజాన్ అడవుల్లో మాత్రమే కంటికి కనిపిస్తున్న ఈ బొద్దింకలకు మామూలు బొద్దింకలకు తేడా ఏంటి? మనుషులు కంటికి చిన్నపాటి డైనోసర్లా కనిపించే ఈ బొద్దింకలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయా? లెట్స్ వాచ్. మామూలుగా ఇంట్లో బొద్దింకను చూస్తే చాలామందికి భయమేస్తుంది. వాటి నుంచి దూరంగా పారిపోతారు. ఇక వాటిని ఇంట్లో నుంచి తొలగించడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఇక చిన్న బొద్దింకలు చూస్తే ఇలా ఉంది. మనిషి చెయ్యంత ఉండే బొద్దింకలను చూస్తే అమ్మో తలుసుకోవటానికే భయంగా ఉంది. అయితే పక్షి సైజులో పెద్ద పెద్ద బొద్దింకలు ఉన్నాయి. అవి రెక్కలు విప్పితే మనుషుల గుండెల్లో దడ పుట్టాల్సిందే. ఎందుకంటే అవి రెక్కలు విప్పితే 8 అంగుళాలు అంటే 20 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దీంతో మన ఇళ్లలో తిరిగే సాధారణ బొద్దింకలు వీటి ముందు మరుగుజ్జుల్లా కనిపిస్తాయి. అందుకే వీటిని రాక్షసి బొద్దింకలు అని పిలుస్తారు. రెయిన్ ఫారెస్ట్ అడవుల్లో ఇలాంటి రాక్షస బొద్దింకలు దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులే ఆవాసంగా బతుకుతున్నాయి. ఈ భారీ కీటకం పేరు మొగల్లో బ్లట్టా లాంగి ఫెన్నిస్. మామూలుగా వాటికంటే భిన్నంగా రెక్కలు విప్పితే దాదాపు మనిషి చేయంత వెడల్పు ఉండే ఈ జీవి కీటక ప్రపంచంలోనే ఒక వింత సృష్టిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. 1887లో హెన్రిచ్ డోర్న్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఈ జాతిని గుర్తించి గ్రీకు భాషలో పెద్ద బొద్దింక అనే అర్థం వచ్చేలా దీనికి పేరు పెట్టారు. ఇది బ్లాటోడియా అనే ఆర్డర్కి ఎక్టోబిడి అనే కుటుంబానికి చెందింది. ఈ జాతికి చెందిన కీటకాలు రాత్రిపూట మాత్రమే బయటికి వస్తాయి. వీటి శరీరం పొడవుగా బల్లపరుపుగా ఉండి చెట్ల బెరడు కింద ఆకుల మధ్య దాక్కోవటానికి వీలుగా ఉంటుంది. తల భాగాన్ని రక్షించడానికి ప్రోటోనట్ అనే గట్టి కవచం ఉంటుంది. కాళ్లకు బలమైన ముళ్ళు ఉండటం వల్ల ఇవి చెట్లను వేగంగా ఎక్కగలవు. వీటికి 2 జతల రెక్కలు ఉంటాయి. పైన ఉండే గట్టి రెక్కలు రక్షణ కోసం అయితే కింద ఉండే సున్నితమైన రెక్కలు ఎగరటానికి పనికొస్తాయి. చిమ్మ చీకటి అడవుల్లో దారి వెతుక్కోవటానికి వీటికి పొడవైన మీసాలు పెద్ద కళ్ళు సహాయపడతాయి. ఇవి చూడటానికి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మగబొద్దింకలకు రెక్కలు పొడవుగా ఉండి చెట్లపై నుంచి ఎగరటానికి వీలుగా ఉంటాయి. అదే ఆడబొద్దింకలు అయితే గొడ్లను మోయటానికి అనువుగా కాస్త వెడల్పుగా భారీగా ఉంటాయి. ఇవి పెరిగే ప్రాంతాన్ని బట్టి సైజు మారుతూ ఉంటుంది. అమెజాన్ లాంటి దట్టమైన తేమ ఎక్కువగా ఉండే అడవుల్లో పెరిగేవి భారీగా తయారవుతాయి. 4 సెంటీమీటర్లు ఉండే చిన్నపాటి నుంచి 9 సెంటీమీటర్లు దాటే లాంగి పెన్నిస్ వరకు ఈ జాతి వైవిధ్యం చాలా అద్భుతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మధ్య దక్షిణ అమెరికాలో నివసించే అత్యంత భారీ బొద్దింకల శరీరం, విశాలమైన రెక్కలు, అడవిలో అవి బతికే తీరును చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 1 శతాబ్దం నుంచి వీటిపై పరిశోధనలు జరుగుతున్నా ఇవి అడవి పర్యావరణంలో ఎలా కలిసిపోతాయో, ఎలా జీవిస్తాయో అనే విషయాలపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మొదట్లో వేరే పెద్ద రకం పురుగులతో వీటిని చూసి శాస్త్రవేత్తలు అయోమయమయ్యేవాళ్ళు. కానీ అమెజాన్ మధ్య అమెరికా అడవుల నుంచి మరిన్ని నమూనాలను సేకరించాక స్పష్టత వచ్చింది. 1982లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మొగల్లో బ్లట్టా బ్లాబోరోయిడ్స్ అనే జాతికి చెందిన చిన్నపిల్లలు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తమ పొట్ట భాగాలను ర్యాపిడ్ చేస్తూ గట్టిగా శబ్దం చేస్తాయట. వేర్వేరు జాతులను గుర్తించడానికి ఈ లక్షణం శాస్త్రవేత్తలకు ఎంతగానో పనికొచ్చింది. ఇక ఈ ప్రత్యేకతలన్నిటితో ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక మొగల్లో బ్లట్టా లాంగి ఫెన్నిస్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. పేరు ఈక్వెడార్, పనామా అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు దొరికిన అతిపెద్ద అడవి బొద్దింక పొడవు ఏకంగా 3.8 అంగుళాలు కాగా వెడల్పు 1.75 అంగుళాలు ఉంది.